విష్ణు ఐఏఎస్ దగ్గర మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాక జరిగింది ఏంటి? దీని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. జనరల్గా ఇప్పుడు గురు శిష్యుల బంధం గురించి కొంచెం మనం మాట్లాడుకోవాలి. అండ్ ఇక్కడ జరిగింది ఏంటో కూడా నేను ఖచ్చితంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎంత ఏంటి అంటే ఆర్టిఫిషియల్ అయిపోయింది గురు శిష్యుల బంధం. కానీ లేకపోతే ప్రతి ఒక్క రిలేషన్ కూడా ఇట్ ఈజ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ర్యాంక్స్ వచ్చిన తర్వాత వెహికల్స్ పంపించడము, లేకపోతే వాళ్ళని సన్మానించడం, వాళ్ళని బొకేస్ ఇవ్వడము, అంటే అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సోషల్ మీడియాలో వెల్ ర్యాంకర్స్ అన్న ప్రొజెక్ట్ చేసుకోవడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రం ఏంటి అంటే నిజంగా ప్రిలిమ్స్ మా దగ్గర ఇంతమంది క్వాలిఫై అయ్యారు అండ్ మెయిన్స్ ఇంతమంది అయ్యారు అని చెప్పి దాన్ని, అంటే జనరల్గా అంటే విష్ణు సార్ ఒక్కరే అనుకుంటా మేబీ. ఈ విషయంలో ఏంటి అంటే స్టూడెంట్స్ వచ్చి సార్ దగ్గరకు వచ్చి మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత మాకు మెయిన్స్ క్లియర్ అయింది సార్, ఇంకొక అడుగు దూరంలో ఉన్నాము అని చెప్పి ఆ సంతోషం, మెయిన్స్ క్లియర్ అంటే చాలా పెద్ద టఫెస్ట్, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంకొక అడుగు దూరంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే మేము మెయిన్స్ క్లియర్ చేశాము అనే ఆనందంతో సార్ దగ్గరకు వచ్చి ఆ క్లిప్స్ కూడా మీరు చూడొచ్చు. ప్రీవియస్గా కూడా చూసుకుంటే ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు సంకీర్త్, ఆల్ ఇండియా ర్యాంక్ 300 వచ్చింది సంకీర్త్ ఫ్యామిలీతో. సంకీర్త్ గారు వచ్చేసి అంటే నాకు సార్ నేను సక్సెస్ అయ్యానని చెప్పి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఈ గురువు గారి దగ్గర, విష్ణు సార్ దగ్గర, అంటే ఆయనకి వచ్చేసేసి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్న పరిస్థితి. చాలా మంది ఏంటి అంటే నేను ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాను, సార్ మీరు ర్యాంక్స్ అన్నీ వచ్చే తీసి పక్కన పెట్టండి, మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ప్రిలిమ్స్ ఎంతమంది క్లియర్ చేశారో చెప్పగలుగుతారా, రేపు మెయిన్స్ ఎంతమంది క్లియర్ చేశారు మీరు చెప్పగలుగుతారా అంటే, సార్ 200% నేను ఇదిగో నా దగ్గర వీళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ అయ్యారు, క్లియర్ చేపిస్తున్నాను వీళ్ళకి, అండ్ తర్వాత వచ్చేసి లిమిటెడ్ బ్యాచ్నే పెడతాను, ప్రిలిమ్స్ ఇంతమంది క్లియర్ అయ్యారని చెప్పారు, అప్పుడు ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది కాబట్టి నేను ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు, అండ్ ఇప్పుడు మెయిన్స్ క్లియర్ చేసి మెయిన్స్ అయిపోయిందని చెప్పి వీళ్ళు స్టూడెంట్స్ వచ్చారు. అండ్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ర్యాంక్స్ వచ్చిన తర్వాత వెహికల్స్ పంపించేసి అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సోషల్ మీడియాలో మా వాళ్ళే ఈ ఇంటర్వ్యూ గైడెన్స్ ఏదో ఇచ్చేసేసి మా ర్యాంక్సే అని చెప్పి ప్రొజెక్షన్ చేసుకునే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో జెన్యున్గా కష్టపడుతున్నాడు. జెన్యునిటీగా అనిపిస్తుంది. అంటే జనరల్గా స్టూడెంట్కి ఫోన్ చేసి ర్యాంక్ వచ్చిన తర్వాత ఫోన్ చేసి పిలిపించుకోవడం వేడు, స్టూడెంటే సక్సెస్ సార్ నేను సక్సెస్ అయ్యాను, మా గురువు గారిని కలవాలి, నేను విష్ణు సార్ని కలవాలి అని చెప్పడం వేరు. దిస్ ఈజ్ హోల్ డిఫరెంట్ స్టోరీ. అండ్ ఇక్కడ చాలా మంది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జెన్యూనిటీ. ఇంటర్వ్యూ ఏముంది, ఇంటర్వ్యూ ఇప్పుడు ఒక 50 మంది దగ్గర తిరుగుతారు వీళ్ళు, 50 మంది దగ్గర ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్, 1-to-1 సెషన్స్ గైడెన్స్ తీసుకుంటారు. అంత మాత్రాన మొత్తము అంటే డే 1 నుంచి ఈ విధంగా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఇది రియల్గా నిజంగా ఏంటి అంటే కొంతమంది ఏంటి అంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇంకా ర్యాంక్స్ క్లియర్ కాలేదు కదా, ఈ విధంగా మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ కొంతమంది మేబీ బయటికి చెప్పకపోయి ఉండొచ్చు. కానీ అంత గ్రాటిట్యూడ్, అంత పొద్దున్నే రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఫస్ట్ వచ్చేసేసి ఇన్స్టిట్యూట్ దగ్గర కోలాహలము. సో అది జెన్యున్గా కష్టపడే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ. అండ్ ఇంకొకరు అంటారు సారు నా మెటీరియల్ భలే ఉంది, అండ్ సార్ నేను చాలా మంది సక్సెస్ చేశాను అని మీకు మీరు చెప్పుకోవడం వేరు, సక్సెస్ అయిన స్టూడెంట్ వచ్చి ఈ విధంగా గ్రాటిట్యూడ్ చూపించడం వేరు. రెండు చాలా డిఫరెన్స్ ఉంటుంది, మనం అర్థం చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ విష్ణు సార్ ఈ విషయంలో సక్సెస్ అయ్యని చెప్పాలి. విష్ణు సార్ అండ్ విష్ణు ఐఏఎస్ ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి మన అశోక్ నగర్లో. మోసం చేసే ఇన్స్టిట్యూట్స్, మోసం చేయని ఇన్స్టిట్యూట్స్. ఆ మోసం చేయని కేటగిరీ ఇన్స్టిట్యూట్స్లో అతి కొద్ది ఇన్స్టిట్యూట్స్లో విష్ణు ఐఏఎస్ ఒకటి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ విష్ణు సార్ అంత కష్టపడుతూ ఉన్నాడు. అండ్ స్టూడెంట్స్ అంటే జనరల్గా ఏంటి అంటే ర్యాంక్స్ వచ్చిన తర్వాత అదిగో మాకు ర్యాంక్స్ అని చెప్పుకోవడం వేరు. ఇది కొంచెం నాకు ఎందుకంటే నాకు అనిపించింది, నేను వాట్సాప్ స్టేటస్ అవన్నీ చూసిన తర్వాత సార్ని నేను అడగడం జరిగింది. అండ్ సార్ మీరు క్లిప్స్ పంపించండి, మంచి చేస్తున్నప్పుడు మీరు చేసుకునే దాంట్లో నలుగురికి తెలియడం తప్పేం లేదు కదా. ఈ విధంగా జెన్యున్గా కష్టపడాలి చాలా తక్కువ మంది ఉన్నారు అశోక్ నగర్లో, మోసం చేయకుండా. ఎందుకంటే పిల్లల్ని మోసం చేస్తూ మాటలతో మభ్యపడుతూ ర్యాంకర్ని చూపించి, అంటే ఫేక్ ర్యాంక్స్ని చూపించి అడ్మిషన్స్ కోసమే ఫేక్ ర్యాంక్స్ని ప్రమోట్ చేసుకునే ఇన్స్టిట్యూట్ కంటే మీరు బెటరు. సో డెఫినెట్లీ దీన్ని అందరికి తెలియజేద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఎనీవే, సో ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.